గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. స్త్రీ జీవితం పెళ్ళై పిల్లలుంటేనే పరిపూర్ణమవుతుంది. అందుకే జీవితంలో జరిగే ఆ రెండు విషయాల గురించి పరితపిస్తుంది. అమ్మతనం కోసం వేచి చూస్తుంది, బిడ్డలు పుట్టే క్షణం కోసం వేచి చూస్తుంది. ఇక తండ్రి కూడా ఎప్పుడెప్పుడు బిడ్డను ముద్దాడదామా, వాళ్లతో కబుర్లు చెప్తామా అని ఆశగా ఎదురు చూస్తుంటారు. అలానే ఎదురు చూసింది ఓ జంట. కానీ ఎంతో మంది జీవితాలను అల్లకల్లోలం చేసిన కరోనా ఆ జంట జీవితంలో కూడా చిచ్చు పెట్టింది, భర్తను దూరం చేసింది. అయితేనేం ఆమె అధైర్యపడలేదు. ఎలాగైనా బిడ్డల్ని కనాలి అనుకుంది. దానికోసం పెద్ద సాహసమే చేసింది. భర్త మరణించిన 2 ఏళ్ల తర్వాత ఆ భర్త ద్వారానే బిడ్డను కన్నది. అత్తింటి వారు చీదరించుకున్నా, నువ్వు వెళ్ళిపో అన్నా అధైర్యపడకుండా తన భర్త ప్రతిరూపానికి జన్మనిచ్చింది. బెంగాల్లోని బీర్భూమికి చెందిన సంగీత కేసారి, భర్త అరుణ్ ప్రసాద్ కేసారి ఇద్దరికి ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ. వాళ్లకు ప్రతిరూపంగా ఒక బిడ్డ పుడుతుందని, వాళ్లతో ఉండాలని అనుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఆ పిలుపు కోసం పరితపించారు. కానీ ఏ దేవుడికి వాళ్ల మీద కనికరం కలగలేదు. వాళ్లకు పిల్లల్ని ఇవ్వలేదు దేవుడు. అయితే అనుకోని ఉపద్రవం వాళ్ళ జీవితాన్ని కుదిపేసింది. అరుణ్ ప్రసాద్ కేసారి 2 ఏళ్ల క్రితం కరోనా కారణంగా మరణించాడు. దీంతో ఇక సంగీత జీవితాంతం బిడ్డల్ని కనలేదని అందరూ అనుకున్నారు. అయ్యో దేవుడా అని ఆమె తరపు బంధువులంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ సంగీత ముందు జాగ్రత్త ఇప్పుడు ఆమెను తల్లించేసింది. ఆమె భర్త ద్వారానే ఆమె బిడ్డని కనింది. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? ఎన్నేళ్లైనా పిల్లలు కలగకపోవడంతో ఐవీఎఫ్ పద్ధతిలో పిల్లల్ని కనాలని నిర్ణయించుకున్నారు. దానికోసం సరిగ్గా 2021లో భర్త స్పామ్ను కోల్కతాకు చెందిన ప్రయోగశాలలో నిల్వ చేసింది సంగీత. ఆ తర్వాత ఆమె భర్త కరోనా మహమ్మారికి బలయ్యాడు. దీంతో ఆమె తీవ్ర దుఃఖంలో ఉండిపోయింది. అయినప్పటికీ ఎలాగైనా పిల్లలను కనాలని, తన భర్త లేని లోటుని భర్తీ చేసుకుని వారి ఆలనా పాలన చూసుకోవాలనే ఉద్దేశంతో స్పామ్ ద్వారా బిడ్డల్ని కనాలని డిసైడ్ అయింది. ఆ విషయాన్ని సంగీత అత్తింటి వారు ఒప్పుకోలేదు. పైగా ఆమెను చీదరించుకున్నారు. కనీసం చేరదీయలేదు. దీంతో తన భర్త నడిపే కిరాణా దుకాణాన్ని ఆమె నడుపుతూ డబ్బులు సంపాదించుకుంది. ఆ తర్వాత భర్త స్పామ్తో బిడ్డల్ని కనాలని డిసైడ్ అయింది. తన కోరిక నెరవేర్చుకోగలనా లేదా అని ఆ ఆసుపత్రి వర్గాలను సంప్రదించి సవివరంగా తెలుసుకుంది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కనాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అప్పటికే సంగీతకు 48 ఏళ్లు. దీంతో ఆమె పిల్లల్ని కనగలదా లేదా, ఆమెకు ఆ సామర్థ్యం ఉందా లేదా అనేది డాక్టర్ల అనుమానం. టెస్టులు చేసి డాక్టర్లు కాస్త రిస్క్ అన్నారు. కానీ సంగీత ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఎలాగైనా తన భర్త ప్రతిరూపాన్ని భూమి మీదకి తీసుకురావాలని అనుకుంది. అలా ప్రస్తుతం ఐవీఎఫ్ ద్వారా భర్త మరణించిన 2 ఏళ్లకు మగబిడ్డకు జన్మనిచ్చింది సంగీత. ఇప్పుడు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్లు సంగీత ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని జన్మనిచ్చిందని, ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ అని అంటున్నారు. సమాజం ఎన్నన్నా, ఎవరెన్ని మాటలన్నా తన కోరిక పిల్లలుండడం, తన భర్తను ఆ పిల్లల్లో చూసుకోవాలనే సంకల్పం ఉండడం ఆమెను నడిపించింది. ఎవరో ఏదో అన్నారని, ఏమైనా అనుకుంటారని ఆలోచించి ఉంటే సంగీత ఇప్పుడు ఆనందంగా ఉండేది కాదు. అందుకే మంచి జరుగుతుంది అనిపించినప్పుడు మంచి జరగటం కోసం ఎంతవరకు పోరాడినా తప్పులేదు అంటున్నారు నిపుణులు. సంగీత ధైర్యం నిజంగా చాలా మందికి స్ఫూర్తి అంటున్నారు. ఆ తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని మనం కూడా కోరుకుందాం.